చేత మరణించుట ఆయనకి సంతోషం ఉండదు. దుష్టుడు తన దుష్టత్వం మార్చుకున్నట్టే కదా నాకు సంతోషం. ఘోర పాపివైనా, వ్యభిచారమైనా, దొంగవైనా, నరహంతకుడవైనా, సాడీలు చెప్పే జీవితమైనా, దుర్మార్గుడు అయినా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరణపు నీడలో నిలచిన మానవ శరణమనే శ్రీ యేసుని చేరవ, కరుణామృతము యేసుని ప్రేమ కరములు చాచి పిలిచెను రారా. అరచేతులలో గాయపు వెలుగు ప్రార్థన. ఈ గాయాల్లో నుంచి వెలుగు వచ్చింది. బాబాను ఈ గాయాల్లో నుండి వెలుగు వచ్చినప్పుడు బాబాను, నక్సలైట్ బాబాను మార్చిన దేవుడు. నిన్ను మార్చటం ఒక లెక్క. ప్రేమ కలిగిన ప్రియుడవైన తండ్రి నీకు వందనాలు. నక్సలైట్ బాబాను మార్చిన దేవుడు, కుప్పతొట్లో అన్నం తిన్న యేసన్నను మార్చిన దేవుడు, కే ఆనంద్ పాల్ 15 పైసలు కుళ్ళిపోయిన అరటికాయ తిని 140 దేశాలకి కే పాల్ గారి ప్రసంగాలు, యుద్ధాలు ఆపగలిగిన సామర్థ్యం ఆయనకి ఇచ్చిన దేవుడు. పేతురు మాట్లాడితే 3000 మంది, 5000 మంది. పేతురు మాట్లాడగా కుంటివాని కాళ్ళొచ్చినాయి. చచ్చిపోయిన దోర్కాలెమ్మనగా చనిపోయిన దోర్కా లేచింది. వెలుగైన మాటలు పాపిని మార్చగలిగి, పవిత్రపు వెలుగు, గాయపు వెలుగు, జీవపు వెలుగు, నీతి వెలుగు, శుభప్రదమైన వెలుగు, సువార్త వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు. కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. వాక్యము నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. కష్టమైతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోవడం మంచిది. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను కష్టమైనా ప్రార్థన చేయండి. ఇష్టంగా సమాధాన, సంతోష, సమృద్ధి సదాకాలము దయచేయునుగాక. ఆమేన్.